సినిమా రిలీజ్కు ముందే ప్రపంచాన్ని షేక్ చేస్తోంది కబాలీ సినిమా. సో ఈ టైంలో తెలుగులో సినిమా రిలీజ్కు కొంత డౌట్ వినిపిస్తోంది, సందేహాలు వినిపిస్తూ ఉన్నాయి. సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని. కానీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుందంటున్నారు సినిమా ఇండస్ట్రీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్. కానీ కొంతమంది దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎందుకు ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి, అసలు గొడవ ఏంటి, సినిమాపై ఉన్న గొడవ ఏంటో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు నిర్మాత కేపీ చౌదరి గారు, అదేవిధంగా అభిషేక్ పిక్చర్స్ నుంచి అభిషేక్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు 10 టీవీ. ముందుగా కేపీ గారు, ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది? సో తెలుగులో మాత్రమే ప్రాబ్లం వస్తుందా? కన్నడ మిగతా భాషల్లో లేనటువంటి ఇబ్బంది ఎందుకు తెలుగులో మనకి క్రియేట్ అవుతుంది? మిగతా భాషల్లో ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ ఇక్కడైతే కొంతమంది డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్ అనే లాస్ట్ టైం నేను TV9కి వచ్చి చెప్పినప్పుడు నా పేపర్ ఆపడానికి, యాడ్ ఆపడానికి ప్రయత్నించారు. వాళ్ళే చేసి చెప్పింది పేపర్ యాడ్ ఆపమని. నేను వచ్చి టీవీలో అడిగినప్పుడు మీడియాలో చెప్పాలి కదా, నా పేపర్ యాడ్ ఆడినప్పుడు నేను ఆపానని చెప్పాలి కదా ఎవరైనా ఆపిన వాళ్ళు. ఇక్కడ ఆపంగానే మళ్ళీ మేము ఆపలేదు ఇది బయటికి చెప్పరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతారు. నేను బతిలాడా, నేను చిన్నపిల్లాడిని, ఓకే, తెచ్చుకున్న సినిమా. సరే, ఏమన్నా కోచా డయాన్ అప్పులో, ఏదో ఇంకో డయాన్ అప్పులో, లేకపోతే ఇంకో డయాన్ అప్పులో, ఏ డయానో నాకు తెలియదు. ఏ డయాన్ అప్పు ఎవరు కట్టాలో వాళ్ళని అడగండి, మీకు ఎవరు ప్రామిస్ చేశారు? హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? హూ యామ్ ఐ టు పే డ్యూస్? నేను ఎందుకు కట్టాలి మీ డ్యూస్? ఊర్లో 100 మందికి అప్పులు ఉన్నాయి, నా అప్పులు కట్టండి, మరి నా అప్పులు లిస్ట్ ఇస్తా. నేను కూడా రజనీ సార్ సినిమా కొన్నా కట్టమంటే కడతారా? అయినా వాళ్ళు రజనీ సార్ వస్తారు, రేపో మాపో వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. 3 సంవత్సరాల క్రితం జరిగిన అప్పులు ఇప్పటిదాకా వీళ్ళకి లేవు. ఏం వ్యాలిడ్ క్వశ్చన్స్ అండి వీళ్ళ? మీరు మీడియా వాళ్ళు మీరు ఎందుకు అడగరు అసలు వీళ్ళని? సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు వాళ్ళు? మరి అది వాళ్ళు అడగాలి కదా. అందరు ఎవరు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎవరు మోనోపలి అండి ఇది, ఇగోండి ఈ రోజు తర్వాత నేను స్టూడియోలో కనపడినండి ఎక్కడ, దిస్ ఈజ్ లాస్ట్ నైట్. ఎందుకంటే వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కి ఫోన్ చేసి, ఎవరు వాళ్ళు చేసే వాళ్ళు ఎవరు? అదే డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్ ఛాంబర్ అంటే ఏదో, మరి డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్ ఛాంబర్ అంటే ఏంటో అది తెలియకుండా ఉండదు కదా. ఎవరో కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా. అదే నేను చెప్తున్నా కదా, కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు నేను చెప్పానగానే ఫోన్ లైన్ లోకి తీసుకొని నేను చెప్పలే మేము ఎక్కడ సినిమా ఆపుతున్నాం అంటారు. అందుకనే నాకు ఇందులో ఈ జర్నీలో, ఈ 10 days జర్నీలో ఇంకొక మనిషి అంటూ ఉంటే చచ్చిపోయేవాడు ఈ పాటికి. ఎందుకంటే ఒక థియేటర్స్ దగ్గర నుంచి ఒక విషయం కాదండి. ఐ హావ్ రిటర్న్ ఆల్ ద లెటర్, ఒక 3 pages లెటర్ రాసిన నేను దానికి, ఈ జర్నీలో ఏం జరిగింది అనేది. ఇది చూస్తే కొత్తోడు ఎవడు సినిమాకి రాడు, సినిమా చేయడు. ఒక పెద్ద మనిషి నన్ను పెట్టి, ఏం కాదు తమ్ముడు, నువ్వు వెళ్ళి ఇంటికి, నా కొడుకు ఫస్ట్ బర్త్డే మొన్న 15th, నువ్వు వెళ్ళు తమ్ముడు, నీ ఫస్ట్ బర్త్డే, నువ్వు వెళ్ళు, ఇక్కడ ఉన్నావేంటి, అంతా సాల్వ్ అయితే, నీ సినిమా ఆపేదేం లేదు, అంతా ఓకే, అదేదో ఉన్న అప్పులే, కొంచెం ఏదో నువ్వు స్ట్రెస్ చేయి ప్రొడ్యూసర్ని అంటే, నేను ప్రామిస్ చేశా వాడి మీద, 1 year కొడుకు మీద ప్రామిస్ చేశా. ఐ విల్ డూ దట్, నేను వెళ్ళి స్ట్రెస్ చేస్తాను అంకుల్, నాకు ఒకసారి నా కొడుకుని చూసుకొని వచ్చాని సూర్యాపేట వెళ్ళే లోపల పేపర్ యాడ్ ఆపారు. సో ఎవరో మీరు డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్ గురించి చెబుతున్నారు, దీని వెనకాల ఎవరైనా, మనం జనరల్గా సినిమా ఇండస్ట్రీలో వింటూ ఉంటాం, కొంతమంది పెద్ద మనుషుల చేతుల్లో వ్యవస్థ అంతా నడుస్తూ ఉందని. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇది అదే అండి నేను చెప్పడం అంటే ఇప్పుడు ధైర్యం లేక కాదు. ఎందుకంటే ఫోన్ కాల్లు, ఇప్పుడు బెదిరింపులు, ఎవరి పేరు అని చెప్తే చంపేస్తారంట, ఏం జరిగిందో చెప్పకూడదంట, నేను అసలు మొత్తం రివీల్ చేయకూడదంట. వీళ్ళు చంపేదేంటండి, ఇంకోటి వాళ్ళకి కూడా చెప్తానా, గింపటం వాళ్ళకి వస్తే ఎవడో రమ్మనండి, ఎవడో వస్తాడా? ఇట్లాంటి బెదిరింపు కాల్స్ నాకు చేపియద్దు. ఎవడెవడో వస్తాం, ఎవడెవడో మాట్లాడటం, డబ్బులు అడగటం, 10 లక్షలు 20 లక్షలు, సినిమా తీయటానికి సినిమా కొనుక్కున్నా నేను. ఏమన్నా వ్యాలిడ్ క్వశ్చన్ ఉంటే చెప్పాలి కదా, వచ్చి వాళ్ళని చెప్పమానండి. లతా రజనీ మేడం అప్పులు నేను కట్టడం ఏంటండి, నా బతికేంటి, నేనేంటి, నా స్టేటస్ ఏంటి? మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా ఈ అంశాన్ని? అసలు వాళ్ళు డైరెక్ట్ గా అంటే మీరే కట్టాలి, నువ్వు ఆపాలి, డిస్ట్రిబ్యూటర్లు, ఇగో ఆయన ఉన్నాడు, నేను డైరెక్ట్ గా చెప్పేసా, ఆయన కొన్నాయన, నువ్వు ఆపు, డబ్బులు నేను నీ పేరే రాస్తా ముందని చెప్తున్నా. నీ క్యూబ్ గా రాయటం, నీ పేరే రాస్తా ముందు. సో ఎంతకు పెట్టి కొన్నారు సినిమాని? సినిమా అరౌండ్ 30 crores వచ్చిందండి. 30 crores వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? Sir, right now I am not in a position to think about expected. They have ruined my family. Okay, they have ruined my family. Out of these disturbances, I could not go home for more than 1.5 months. Okay, I am in deep shit of problems. Okay, my financials back and my friends who helped me, they will be asking money back. Anywhere, andarki untadi kada. These people should understand one thing, that they are troubling their person only. నేను వాళ్ళ మనిషినే. ఏం రోబో లేదా సార్? పేపర్ యాడ్ ఇవ్వమనండి, రేపు ఫుల్ పేజ్ డబ్బులు నేను ఇస్తాను. నాకు వచ్చింది అంటున్నారు, లాభంలో ఏ లాభం వచ్చింది నాకు ఇంతవరకు తెలియదు. చూసుకొని ఫుల్ పేజ్ యాడ్ ఇస్తాను. రోబో ఆపమని వేద్దాం పట్టండి, నేనే ఇస్తా అంటున్నాగా 5-6 లక్షలు ఏమైతే ఆపమనండి. వాళ్ళు ఇప్పటి నుంచి కబాలీ షూటింగ్ జరుగుతుందని తెలియదు అప్పుడు. ఇప్పుడు వచ్చేమో వాళ్ళేమో వెనకాల కూర్చొని మాట్లాడాలి సార్, నేనేం మాట్లాడకూడదు. నన్ను వచ్చి డబ్బులు కట్టమంటారేంటి సార్? అసలు సార్ రజనీ గారు అందరికీ డబ్బులు కట్టారు, ఆయనే ఈ వ్యవస్థ స్టార్ట్ అంటే ఎవరు నష్టపోయిన వాడికి డబ్బులు రావాలని స్టార్ట్ చేసింది ఆయనే, ఆయన దేవుడు అని వీళ్ళే ఇంటర్వ్యూల్లో చెప్పారు అందరూ. చెప్పి ఇప్పుడు వచ్చి నా విషయంలో అంటే నీ ముందు పడి మాట్లాడాలి, వీళ్ళేమో వెనకాల కూర్చొని సార్ అని. ఎందుకు సార్ ఇవన్నీ?
ఈ దొంగ తిరుగుడు ఇవ్వాలి సో మీరు ఎవరున్నారు దీని వెనకాల చెప్పట్లేదు అంటే దీని వెనకాల చెప్తున్నా కదా సార్, మీకు 3 pages లెటర్ వస్తుంది. నిజంగా నేను టెలింగ్ దిస్ వార్నింగ్ గిర్నింగ్ కాదు. దాసరి నారాయణరావు గారి పేరు వినబడుతోంది. దాసరి నారాయణరావు గారి దగ్గరికి నేను వెళ్ళానండి, నేను అడిగానండి ఏంటి ఇది గురువు గారు ఇప్పుడు ఇక ఇదేమన్నా మీరు ఆపారా అంటే డిస్ప్యూట్ అది అప్పుడు పేపర్ యాడ్ ఆపిందా ఆయనే అని వీళ్ళందరూ చెప్తున్నారండి. దాసరి నారాయణరావు గారు నేను ఆపానని చెప్పలేదు, నేను అడిగేశాను వెళ్ళి. మీకేమైనా డౌట్ ఉందా? నేను అడిగేశానండి, డౌట్ ఎందుకండి ఆయన మీద, గురువు గారి మీద డౌట్ ఎందుకండి. నేను వెళ్ళి అడిగాను, నువ్వు ఆపారా పేపర్ యాడ్ గురువు గారు? పేపర్ యాడ్ ఆపితే ఎవరైనా వేరే విధంగా ఉంటుందండి. ఐ కంప్లైంట్, ఐ టేక్ దిస్ టు చీఫ్ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తా. ఏంటి పేపర్ యాడ్లు ఆపటం ఏంటి? ఎవరు లేరా ఇక? అంటే ఇక్కడ ఎవరు బతకొద్దా? ఇక్కడ వాళ్ళదే మోనోపాలి. ఇక ఇండస్ట్రీలో అంటే 3-4 వాళ్ళే చేసుకుంటారు, ఇంకెవరు రావద్దు బయటకి. ఏంటి ఇది అసలు? ఏమన్నా వరస్ట్ మ్యాటర్. డిస్ట్రిబ్యూటర్లకు చేసి డబ్బులు ఆపమని చెప్తే ప్రొడ్యూసర్ డెలివరీ ఇస్తాడా అండి నాకు పిక్చర్? ఏమన్నంటే 3 సంవత్సరాలు 3 నెలలు 3 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది, ఇప్పుడు గుర్తొచ్చింది, ఇప్పటిదాకా పడుకొని నిద్రపోతున్నారా అండి వీళ్ళందరూ? చెప్తున్నాగా ఒక పెద్ద మనిషి నన్ను బర్త్డే ఇంటికి వెళ్ళమని చెప్పి రిటర్న్ వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు సినిమా వీళ్ళు నడిపిస్తారంట, డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు ఆపమని ఫోన్ చేస్తారంట. ఆపమానండి, నేను క్యూబ్లో ఆపుతా డిస్ట్రిబ్యూటర్లకి. రైట్. అభిషేక్ గారు ఏం చెప్తారు ఈ వివాదం గురించి? అదేనండి, నా ఫస్ట్ డే నుంచి అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నాడు. ఎంతమంది క్వశ్చన్స్ అడిగినా కానీ కావాలని కొంతమంది చేస్తున్న పనేనా ఇదంతా? అంటే ఫస్ట్ అందరు అడిగినండి సినిమా, ప్రతి డిస్ట్రిబ్యూటర్ ప్రతి ప్రొడ్యూసర్ ఈ సినిమా కావాల్సుకొని చెన్నైకి వెళ్ళిండ్రు, తాను కానీ కలిసారు, ఈ ప్రాబ్లం ఉందని తెలుసు. సార్ నేను రాసే లెటర్ లో ఇది ఎక్స్క్యూజ్ మీ అభిషేక్, ఇదే లెటర్ లో ఉంది. నన్ను చాలా మంది అడిగారు ఈ నైజాం కోసం సినిమా మల్టీప్లెక్స్ ఆపుతామన్నారు. ఆ పేజీలో అంతా ఉంటది ఒక్కొక్కటి పేరు. ఎంతమంది ఎంత టార్చర్ చేశారో, ఎంత హెరాస్ చేశారో, ఐదర్ ఫైనాన్షియల్ మనీ పరంగా ఈ పరంగా అంతా రాస్తా. ఎందుకంటే నౌ ఇట్స్ గాన్ సార్. ఎందుకంటే సంబడి షుడ్ గో అండ్ tell them that see this guy is suffering, he is cooperative, he is going and begging Danu sir because of you. సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? కొంతమంది చేతుల్లో ఈ వ్యవస్థ నడుస్తోంది, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? సార్ కొంతమంది ఎగ్జిబిటర్లు అదే సార్. నేను టుమారో మార్నింగ్ ద స్టోరీ విల్ బి రివీల్డ్ సార్. ఐ విల్ మీట్ యు టుమారో. ఐ డోంట్ నో వేర్ ఐ విల్ బి టుమారో మార్నింగ్, బట్ యు విల్ గెట్ ఆల్ ద స్టోరీ. అభిషేక్ గారు చెప్పండి. అదే ఆ వివాదం గురించి ఏం చెప్తారు మీరు? సార్ అది కౌన్సిల్గా అంటే అది కోచాడని 3.5 years అయిందండి. తాను గారికి కూడా తెలిసి ప్రాబ్లం ఉందని. అయితే ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఫేస్. ఇప్పుడు కౌన్సిల్ వెళ్ళి ప్రొడ్యూసర్ని అడగాలి దీనికి ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. యాక్సెస్ ఇప్పుడు రజనీ గారికి యాక్సెస్ ఎవరు ఉంటారండి? పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడాలి. ఆ యాక్సెస్ దిక్కించి ప్రాబ్లం వస్తుంది మెయిన్ థింగ్. అంటే కావాలని ఎందుకు, అంటే అప్కమింగ్ గా ఎదిగే వాళ్ళని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు కేపీ గారు చెప్తున్న వాదన. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి ఇండస్ట్రీలో? ఉంటాయండి. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నాకు కూడా జరిగినాయి, ఉంటాయి అన్నీ. అదైతే కామన్. అంటే ఫేస్ చేసేటోళ్ళు లేరు ఇంతవరకు. ఓకే. సో ఎవరు దీని వెనకాల ఉన్నారంటారు? ఇక పేర్లు చెప్తే ఇక అందరికీ ఫోన్ కాల్స్ వస్తాయి, బెదిరింపు కాల్స్ వస్తాయి. దాన్ని ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నేను లేదు సార్, నేను చెప్తున్నా కదా రేపు మార్నింగ్ దాకా ఆగండి వీళ్ళు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఐ వాజ్ బెగ్గింగ్, లిటరల్లీ బెగ్గింగ్. ఏంటంటే సర్లే పోనీ గొడవలు ఎందుకు, నాకు ఇంకో సినిమా చేయాలనే ఇదేం కంపు వ్యవస్థ సార్, ఇది మాఫియా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నారా? నేను అసలు అనుకోవటం కదా, రాసిస్తా ఎక్కడైనా రాసిమంటే. వీళ్ళతో సినిమా చేయటం కంటే వెళ్ళి కార్టూన్ నెట్వర్క్లు చేసుకోవడం మంచిది, డిస్నీలు పెట్టుకొని, లేకపోతే నేనే ఎగరటం మంచిది ఏదైనా చేసుకొని. ఇప్పుడు మీతో సినిమాతో గొడవను క్రియేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటంటారు? వాళ్ళు ఇప్పుడు అనేది ఏంటంటే, మీరు విన్నారు కదా కొన్ని టీవీలు ప్రోగ్రామ్ చూసుంటారు. మేము ఎందుకు చేయలేదో తెలుసా? ప్రతి ఒక్కడు నేను ఒక ఊరు కొనుక్కోలేనోడు కూడా వచ్చి నన్ను వచ్చి నువ్వు ఎందుకు సినిమా కొనలేదో తెలుసా, నేను నాకు ఈ ప్రాబ్లం ఉంది అనుకోలే, అందుకే నీకు వచ్చింది. చాలా మంది అన్నారు ఇందులో, పెద్ద పెద్ద మనుషులు అన్నారు ఈ మాట నన్ను. వీళ్ళు వెళ్ళి అక్కడ తిరిగింది సినిమా కోసం, ఇవన్నీ మర్చిపోతారు. వీళ్ళకున్న అప్పులు వీళ్ళని బయట ఏం తింటున్నారు, ఇవన్నీ ఇది అన్నీ అందరికి ఉంటాయి కదా, ఎవరికి లేవండి. ఒకడికి వస్తే కడతారా అందరి? రేపొద్దున వచ్చి అందరు టీవీలకు ఎక్కితే అందరు టీవీలకు ఎక్కుతారు సార్. వీళ్ళు అంటాం రజనీ సార్ ఆరోగ్యం ఏదో అది ఇది అని ఏదో రూమర్స్ సంథింగ్. అక్కడ ఆయన ఉన్నప్పుడు ఆయన వస్తారు కదండి, ఆయన ఎటు వెళ్తారండి? అసలు నేను అనేది ఒకటే, ఫైనాన్షియల్ వ్యవస్థని డబ్బు పోతే ఇయటం అనేది స్టార్ట్ చేసింది రజనీ గారు. మళ్ళీ ప్రతి ఒక్కటి రావటం, చివరిలో ఆయన్ని దేవుడని వెళ్ళటం. వీళ్ళే లాభాలు ఇబ్బందులు ఎక్కువగా వచ్చినప్పుడు, సినిమా పూర్తిగా అటర్ ఫ్లాప్ అయినప్పుడు ఆదుకోవాలి కదా ఖచ్చితంగా. అదే సార్, ఆదుకోవాలంటే నేనేమంటున్నాను, నన్ను అప్పుడు 3 సంవత్సరాల క్రితం ఆయన ఆదుకోవడానికి వెళ్ళమనండి, ఇప్పుడు ఆదుకోమనండి, లేకపోతే కాళ్ళు పట్టుకోండి. నన్ను ఎందుకు అంటున్నా? నా డిస్ట్రిబ్యూటర్ నాకు డబ్బు కట్టకపోతే ఆయన ఎందుకు? ఆయనే ఆదుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, ఇలాంటి గొడవలు సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్న ప్రయత్నాలని. నాకు సినిమా పబ్లిసిటీ అవసరం లేదు. రజనీకాంత్ గారికి నాకు సినిమా పబ్లిసిటీ అవసరం లేదు. వాళ్ళు చేసే ఇదంతా పెంట అనమాట, వాళ్ళు చేసే పెంట ఇదంట. ఏంటంటే నేను బతిలాడుకుంటాను, నేను ఇంతవరకు ఎవరిని అప్రోచ్ అవ్వలే. ఓకే, ఇంకా వెళ్ళాలి కదా. ఇప్పుడు నేను కూడా నా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాలి కదా. నేను వెళ్ళి మా జూపల్లారనుకో ఎవరి దగ్గరకో వెళ్ళి రేపొద్దున చెప్పుకోవాలి, మరి తప్పదు కదా. వెళ్ళి
నాకు సో సపోర్ట్ 22న సినిమా రిలీజ్ అవుతుందన్న నమ్మకం ఉందా? 22న వీళ్ళు ఎవరు ఆపినా సినిమా రిలీజ్ అయితే, లేకపోతే ఆపమానండి. నేను ఆపుతున్నా అని ఎవరు ఆపుతారో ఆపమానండి వచ్చి. ఎవరు డబ్బులు కట్టకపోతే ఐఎమ్ టెలింగ్ దిస్ టు ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్, యూ ఆల్ నో ద ప్రాబ్లమ్, దే ఆర్ సఫరింగ్ మీ లైక్ ఎనీథింగ్. మీరే మాట్లాడారు వీళ్ళ మోనోపల్లీని ఎండ్ చేయాలన్నా. వాళ్ళు అన్నారు నాతో చాలా మంది, వీళ్ళ మోనోపల్లి అని. వీళ్ళ ఆ మోనోపల్లి కూడా రేపు రాస్తానండి మొత్తం. ఐ టెల్ ద ఆర్టికల్ రేపు టుమారో. ఐ గివ్ ఆర్టికల్ ప్రతి ఒక్కటి వచ్చి అన్ని హోల్ మీడియా ఒకదానికి చెప్పను, అందరిని పిలిచి కూర్చోబెట్టి రేపు ఈవినింగ్ ఐ విల్ గివ్ ద. సో మోనోపాలీ చేస్తున్నది ఎవరు? హీరోలా? హీరోలు పాపం సార్, హీరోలు ఎవరు సార్? వాళ్ళు పిలవంగానే వచ్చి కూర్చొని, నేను ఫంక్షన్ పిలిచినా ఎవరో తెలియకపోయినా నానన్న వెళ్ళి అన్నయ్య నానన్న, ఆయన ఎవరో తెలియదు నాకు. సడన్ గా నేను ఎవరో తెలిసిన వాళ్ళకి పిలిస్తే అన్న నేను ఇట్లా కబాలి నిర్మాతల్లోనే ఉన్నారా వీళ్ళు? ఈ డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్ వీళ్ళు ఇంకా మిగతా అక్కడికి వెళ్ళలే. ఇంకా ఆ పెంటలో ఎంత ఉందో మనకు తెలియదు. ఇంకా అందులోకి ఎంటర్ అయితే కదా తెలిసేది. ఈ థియేటర్ల గోళలు, ఈ థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ గోళలు ఏందండి ఇవన్నీ మోనోపల్లి చేసుకుంటాను. ఇలాంటి సమస్యలకి పరిష్కారం కావాలంటే మనం ఏం చేయాలి? సో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సార్ అందరూ కూర్చొని మాట్లాడాలి సార్ బెస్ట్. ఎప్పుడైనా అంటే ఆల్రెడీ 3-4 టైమ్స్ కూర్చున్నాము. అంటే నాకు మెసేజ్ కూడా ఆల్మోస్ట్ 15 days నుంచి ఈ ప్రొడ్యూసర్ గారు కూడా మెసేజ్ ఇస్తున్నాడు, కానీ ఏం రిప్లై రాలేదు. ఆయన అయితే క్లియర్ షాట్గా చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు, నేను ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, ఆ సినిమా ప్రొడ్యూసర్ అప్పులు ఆ సినిమా ప్రొడ్యూసర్ తిడుస్తాడు, నేను ఎందుకు తిడవాలంటాడు. కరెక్టే కదా సార్. 3.5 years క్రితం అడిగినది, నేను అడిగిన వ్యాలిడ్ క్వశ్చన్. 3.5 years అడిగిన దాన్ని 3.5 years మీరు ఏం చేయకుండా అంటే దానికి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తారేంటి? దాని మధ్యలో లింగా అని కూడా వచ్చింది సినిమా, మళ్ళీ లింగా కూడా మళ్ళీ లింగ ఎందుకు ఆపలేదు? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేపీ గారు, అభిషేక్ గారు. మన సమయం చాలా తక్కువ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV. న్యూస్ ఈస్ పీపుల్.